పాకిస్తాన్ సరిహద్దులనిలో ఎక్కడ సొరంగాలు ఉన్నాయో అవి కనిపెట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు సైన్యం చేస్తూనే ఉంటుంది. వాళ్ళు కొత్త సొరంగాలు తవ్వుతూనే ఉంటారు. మనకి అబ్జర్వ్ చేస్తే గాజా కావచ్చు, లెబనాను, యెమెను, సిరియా, ఇరాను, ఇరాక్ ఇవన్నీ కూడా ఓ రకంగా బొరియల్లాగా తీసుకుని ఆ అండర్ గ్రౌండ్‌లో బతికేస్తున్నారు అక్కడ. అలాంటోళ్ళని తెచ్చుకుని పాకిస్తాన్ కూడా అక్కడ సొరంగాలు తవ్వుకుంది. వాటిటి ద్వారానే తీవ్రవాదులు మన దేశంలో ప్రవేశించడం గానీ, ఆయుధాలు స్టోర్ చేసుకోవడం గానీ జరుగుతూ ఉంటది. మనోళ్ళు ఎప్పటికప్పుడు వాటిని కనుక్కోవడానికి కుక్కల్ని వాడతారు. అట్లా కొన్ని మిషన్స్‌ని వాడుతా ఉంటారు. అయినా విశాలమైనటువంటి ప్రదేశంలో అంత సులభం కాదు. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది అలాగా ఎంటర్ అయ్యేటటువంటి తీవ్రవాదుల్ని వెంటాడి వేటాడేటటువంటి ఆపరేషన్ శత్రు అన్నటువంటి పేరుతో తీవ్రవాదుల్ని వెంటాడి వేటాడే కార్యక్రమం జరుగుతుంది. ఎన్‌కౌంటర్‌లు కంటిన్యూగా జరుగుతున్నాయి కాశ్మీర్‌లో. జమ్మూ దాకా వెళ్ళలేదు వీళ్ళు. కాశ్మీర్‌లోనే ఉన్నారు. కాశ్మీర్ లోయలో ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వేటాడటం అన్నటువంటి దానికి ఆ పేరు ఆపరేషన్ శత్రు అని పెట్టుకొని సాగుతుంది మన సైన్యం.